మాజీ మంత్రి కేటీఆర్ కు కేంద్ర మంత్రి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. అర్థం లేని మాటలు వారి మానసిక పరిస్థితిని బయట పెడుతుందంటూ ఎక్స్ వేదికగా బండి సంజయ్ ఫరికారు. బీజేపీ ఎవరికి అందకుండా మరింత గొప్పగా ఎదుగుతుందని, కమలానికి ఎలా పైకి తేవాలో తెలుసునని చెప్పారు. ఇక కార్ పార్టీ వారి స్వంత పని చేసుకోవాలని, ఇప్పటికే వారి కార్ రిపేర్ కు పనికి రాకుండా షెడ్డుకు చేరిందంటూ తెలిపారు. సెకండ్ హ్యాండ్ లో కూడా కారును కొనడానికి ఎవరు సిద్ధంగా లేరని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. బ్రహ్మదేవుడు తామర పువ్వు పైనే కూర్చుంటారని, విష్ణుమూర్తి చేతిలో తామర పువ్వు ఉంటుందని, లక్ష్మీదేవి సరస్వతీదేవి కూడా తామర పువ్వు పైనే కూర్చుంటారని బండి సంజయ్ అన్నారు. ఇక నీరు పెరిగే కొద్దీ తామర పైకి లేస్తుంది అంటే చుట్టూ ఎంత సమస్య ఉన్నా ఆ నీటిని తాకకుండా తామర పువ్వు ఎప్పుడూ పైనే ఉంటుందన్న విషయాన్ని కేటీఆర్ తెలుసుకోవాలి అన్నారు. గోల చేసే నాస్తికులు తమను పడగొట్టాలని చూస్తున్నారని, అయితే వారే ఓడిపోతారన్న విషయాన్ని వారు గుర్తించుకోవాలంటూ సూచించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యారు ఎక్స్ వేదికగా. మాజీ మంత్రి కేటీఆర్ కు కేంద్ర మంత్రి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు కూడాను. మనం చూడొచ్చు ఎక్స్ వేదికగా ఆయనను కౌంటర్ ఇచ్చారు. ఘాటుగా ట్వీట్ చేశారు బండి సంజయ్. కమలం పార్టీ పైన చేసినటువంటి కామెంట్స్ కి ఆయన ఘాటుగా స్పందించారని చెప్పుకోవచ్చు. ఎక్స్ వేదికగా అర్థం లేని మాటలు వారి మానసిక పరిస్థితిని బయట పెడుతుందంటూ కూడా ఆయన గట్టిగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.